ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం బ్రహ్మ మానస పుత్రులైన సనకాది మునులు వైకుంఠానికి వెళ్ళిన సన్నివేశాన్ని చూద్దాం. ఇది శ్రీమద్ భాగవతం 3వ స్కంధం 15-16 అధ్యాయాల్లో వస్తుంది. ఇక్కడ వైకుంఠం యొక్క చక్కటి వర్ణన ఇవ్వబడింది. అక్కడ అందరూ విష్ణు స్వరూపంలో కనిపిస్తున్నారు. నిష్కామ భావంతో శ్రీహరిని ఆరాధించి వారంతా శ్రీహరి సారూప్యాన్ని పొందిన వారన్నమాట. అక్కడ నిశ్రేయసం అనే ఒక వనం ఉంది. ఆ వనంలో తుమ్మెదలు కూడా శ్రీహరి లీలాగానాన్ని గానం చేస్తున్నాయి. వృక్షాలన్నీ ఫలపుష్ప భరితాలై కలకల్లాడుతున్నాయి. అవి భక్తుల మనోరథాలని ఈడేర్చే కల్పతరువులుగా ఉన్నాయి. లక్ష్మీదేవి తన పరిచారికలతో పాటు తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తూ కనపడుతోంది. వైకుంఠంలో అందరూ పారవశ్యంతో శ్రీహరి అద్భుత లీలాగాథలను గానం చేస్తున్నారు అని. అయితే ఇక్కడ సనకాది మునులు భగవద్ దర్శనంపై ఉత్కంఠతో ఉన్నారు. వారు వేరే ఏ ఇతర దర్శనీయ వస్తువులందు ఆసక్తి చూపకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు వైకుంఠ ధామం యొక్క 6 కక్షలను దాటి 7వ కక్షని చేరారు. అక్కడ వారికి 2 సమాన వయస్సు గల దేవతలు కనిపించారు. వారు గదను ధరించి ఉన్నారు. కుండలాలు, కిరీటాలు, భుజకీర్తులు మొదలైన అమూల్యాభరణాలతో విరాజిల్లుతున్నారు. చతుర్భుజులై శ్యామవర్ణంలో ఉన్నారు. మనం అనుకున్నాం కదా అక్కడ అందరూ విష్ణు స్వరూపంలోనే కనిపిస్తూ ఉన్నారని. అయితే ఈ సనకాది మునులు 6 కక్షలని నిరాటంకంగా దాటారు. అదేవిధంగా ఈ దేవతలు చూస్తుండగానే 7వ కక్షను దాటి లోపలికి ప్రవేశించబోయారు. ఈ సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మదేవుని కుమారుల్లో జ్యేష్ఠులు అయినప్పటికీ వారు చూడ్డానికి 5 సంవత్సరాల ప్రాయం గల దిగంబర బాలకుల్లాగా కనిపిస్తున్నారు. ఆ ద్వారపాలకులు వారిని చూసి నవ్వుకుంటూ కర్రతో నివారించారట. వైకుంఠవాసులైన దేవతలందరూ చూస్తుండగానే వీరు ఈ మునులని ఇలా అడ్డగించారు. ఈ 4 మునులు భగవద్ దర్శనానికి ఆటంకం కలిగినందుకు కొంచెం కోపం కలిగింది. వారు కన్నెర్ర చేసి ఇలా అన్నారట, ఓ ద్వారపాలకులారా, భగవంతుని సేవాభాగ్యం ప్రాప్తించటమే దుర్లభం. భగవత్ సేవ చెయ్యటానికి మీరిద్దరు ఇక్కడ నియమింపబడ్డారు. ఈ వైకుంఠవాసులందరూ ఒకే రూపంలో ఉన్నారు. మీ స్వభావాల్లో ఈ వైషమ్యం ఎలా ఏర్పడింది? భగవంతుడికి ఎవ్వరి యందు వైషమ్య భావం ఉండదు. మీలో ఏదో కల్మషం ఉంది. అందుకే భగవద్ దర్శనాని కోసం వచ్చిన మమ్మల్ని సందేహిస్తున్నారు. మీరు వైకుంఠపతి పార్షదులే ఉండి మందబుద్ధిని చూపిస్తున్నారు. ఈ భేదబుద్ధి కారణంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధం చేసుకునేందుకు ఈ వైకుంఠాన్ని వదిలి వెళ్తారు. కామ, క్రోధ, లోభాలకి నివాస స్థానాలైన పాపయోనుల్లో జన్మిస్తారు అని శపించారు. ఈ కఠోర వచనాలు విని ఆ పార్షదులిద్దరూ భీతిల్లారు. బ్రాహ్మణుల శాపానికి తిరుగుండదు. ఎటువంటి శస్త్రాల చేత అది నివారింప సాధ్యం కాదని వారికి తెలుసు. అందుకే దైన్య భావంతో వారికి దండ ప్రణామాలు చేసి ఇలా వేడుకున్నారట, మహాత్ములారా, మేము నిజంగా అపరాధులమే. మీరు మాకు విధించిన శిక్ష అన్ని విధాలా తగినదే. ఆ శిక్షని అనుభవించటం ద్వారా మాత్రమే మా అపరాధ పాపం ప్రక్షాళితమవుతుంది. అయితే మాపై జాలి చూపి మా శిక్షా కాఠిన్యాన్ని కొంత తగ్గించండి. మేము ఎటువంటి అధమ యోనుల్లో జన్మించినా మోహంలో పడి భగవంతుని మరవకుండేలా కనికరించండి అని వేడుకున్నారు. ఇంతలో ఇక్కడ ఒక విశేషం జరిగింది. ఏమైంది? ఏవం తదైవ భగవాన్ అరవిందనాభ స్వానాం విబుధ్య సదతిక్రమ మార్యహృద్య తస్మిన్యయౌ పరమహంస మహామునీనాం అన్వేషణీయ చరణౌ చలయన్ సహశ్రీహి. ఇక్కడ శ్రీహరికి తన ద్వారపాలకులు సనకాది మునులను అవమానపరిచిన విషయం తెలిసింది. ఆయన లక్ష్మీదేవితో పాటు నడిచి అక్కడికి వచ్చాడు. సనకాది మునులు ఎప్పుడు సమాధి స్థితిలో శ్రీహరి దర్శనాన్ని పొందేవారు. ఇప్పుడు వైకుంఠనాథుడు స్వయంగా తమ కళ్ళ ముందు సాక్షాత్కరించి ఉండటం చూశారు.
వారు శిరస ప్రణమిల్లారు. భగవంతుని దివ్యమంగళ రూపాన్ని ఎంతగా దర్శించిన వారికి తనివి తీరలేదు. వారు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. తన్మయత్వంతో వారి హృదయాలు పొంగిపోయాయి. వారు ఇలా స్తుతించారట, యోంతర్హితో హృదిగతోపి దురాత్మనాం త్వం సోద్యైవనో నయనమూలమనంతరాద్ధ యర్హ్యైవ కర్ణ వివరేణ గుహాం గతోన త్రాణువర్ణితరః భవదుద్భవేన. నువ్వు సర్వాంతర్యామివి, దుష్టుల హృదయాల్లో కూడా అంతర్యామివై విలసిల్లుతుంటావు. అటువంటి నువ్వు ఈరోజు మా కనుల ఎదుట ప్రత్యక్షమయ్యావు. మా తండ్రి బ్రహ్మదేవుడు నీ నుండి ఉద్భవించిన వాడే కదా. ఆయన నీ తత్వరహస్యాలను చర్చించినప్పుడు మా కర్ణరంధ్రాల ద్వారా నీ దివ్య రూపం మా అంతఃకరణాల్లో ప్రవేశించింది. నిన్ను అంతరంగంలోనే ఇన్నాళ్ళు దర్శిస్తూ వచ్చాము. ఈరోజు నిన్ను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం మాకు దక్కింది. మేము కృతార్థులమయ్యాము అంటున్నారు. ఇంకా అంటున్నారు, కామం భవస్వ వృజినై నిరయేషు నస్తాత్ చేతో అలివద్యది ను తే పదయో రమేత వాచస్తన తులసివద్యది తేంఘ్రి శోభ పూర్యేతతే గుణగణైర్యది కర్ణరంధ్రః. వాళ్ళు అంటున్నారు, మా చిత్తాలు తుమ్మెదల్లాగా నీ పాదార విందాలను ఆశ్రయించుకొని ఆనందించుగాక. తులసి దళాలు నీ పాదాలను అంటిపెట్టుకుని ఉన్నట్లు మా వాక్కులు నీకు సంబంధించినవి అవుగాక. మా కర్ణరంధ్రాలు నీ గుణకీర్తన శ్రవణంతో నిండియుండుగాక. ఇలా ఉన్నంతకాలం మాకు నరకప్రాయమైన నీచయోనుల్లో జన్మ లభించిన చింత లేదు. ఇక్కడ వారు ద్వారపాలకుల్ని శపించారు కదా, కనుక దాని ఫలితంగా నీచయోనుల్లో జన్మించవలసి వచ్చిన భయం లేదు అని చెప్తున్నారు. నీ దివ్యమంగళ రూపాన్ని గాంచి మా నేత్రాలు సార్థకమయ్యాయి. విషయాసక్తులకు జితేంద్రియులు కాని వారికి ఈ దివ్య రూపం దర్శించే భాగ్యం అబ్బడం అసాధ్యం. అటువంటి నీ దర్శన భాగ్యాన్ని మాకు కలుగచేశావు. నీకు శతకోటి ప్రణామాలు అంటున్నారు. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయో విజయ ఏవచ కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతాం అతిక్రమం. నా పార్షదులైన ఈ జయ విజయులు మీ పట్ల అపరాధం చేయడం నన్ను అవమానపరచటమే అవుతుంది. తద్వ ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరం హిమే తద్ధీత్యాత్మకృతం మన్యే యస్త్వ పుంభిరసత్కృతాః. బ్రాహ్మణులు నాకు పరమ పూజ్యులు. నా అనుచరులు మీ పట్ల చేసిన అపరాధాన్ని నేను నా పట్ల చేసిన అపరాధంగానే భావిస్తాను. కనుక నా పట్ల ప్రసన్నులు కండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, సేవకులు అపరాధం చేస్తే లోకం వారి యజమానినే నిందిస్తుంది. ఎందుకంటే సేవకులు మంచి చేసినా చెడు చేసినా వారి ప్రవర్తన ప్రభావం యజమానిపై పడుతుంది. చర్మరోగం ఉంటే శరీరం పాడవుతుంది. అదేవిధంగా మృత్యుల వల్ల వచ్చిన అపకీర్తి యజమానిని దెబ్బతీస్తుంది. ఇంకా చక్కటి మాట చెప్తున్నాడు, నా యశస్సుని చాటే అమృత గాథని శ్రవణం చేస్తే చండాలుడు మొదలుకొని జగత్తంతా పవిత్రమవుతుంది. అందుకే నాకు వికుంఠుడు అన్న పేరు ప్రసిద్ధమైంది. అయితే నాకు ఈ పవిత్ర కీర్తి మీ వంటి మహాత్ముల వలనే ఏర్పడింది. మీ ఎడల ప్రతికూలంగా ప్రవర్తిస్తే వారినే కాదు నా భుజాలను సైతం నేను ఖండించుకుంటాను. యత్ సేవయా చరణపద్మ పవిత్రరేణుం సధ్యక్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలం. నా పాదపద్మ రేణువులను తలదాల్చటం వల్ల సకల లోకాల వారి పాపాలు నిర్మూలింపబడతాయి. వారికి సమస్త సౌశీల్యాలు సిద్ధిస్తాయి. అయితే నా పదధూలికి ఇటువంటి కీర్తి ఎలా ఏర్పడింది అంటే నేను బ్రాహ్మణోత్తములను సేవించటం వల్లే ఈ కీర్తి ఏర్పడింది అంటున్నాడు. న శ్రీ విరక్తమపి మాం విజహాతి యస్య ప్రేక్షాలవార్ధయితరే నియమాన్ వహంతి. బ్రహ్మాది దేవతలు సైతం లక్ష్మీదేవి కృపాకటాక్షం కోసం వ్రతాలు చేస్తుంటారు. అటువంటి లక్ష్మీదేవి నేను ఉదాసీనుడనై ఉన్నా నన్ను ఒక్క క్షణం కూడా వేడదు. దానికి కారణం కూడా నేను చేసే బ్రాహ్మణ సేవ మహత్వమే. ఇంకా చెప్తున్నాడు, నా పాదాల నుండి ఉద్భవించిన గంగాజలం శివుడితో సహా సకల లోకాలను పునీతం చేస్తుంది. అటువంటి వైభవం గల నేను
బ్రాహ్మణ శ్రేష్ఠుల పవిత్ర పాదధూళిని నా కిరీటంపై ధరిస్తాను. అటువంటి విప్రులను వీరు అవమానించారు కనుక వీరిని శపించడం ఉచితమే. బ్రాహ్మణులు, గోవులు, రక్షణ లేనటి అనాథ ప్రాణులు నా స్వరూపాలే కనుక వీరి ఎడల భగవద్బుద్ధిని కలిగి ఉండాలి. పాపకృత్యాల ఫలితంగా వివేకాన్ని కోల్పోయిన మూర్ఖులు ఆ బ్రాహ్మణులని నన్ను వేరుగా చూస్తారు. అటువంటి బ్రాహ్మణులతో ఎలా ఉండాలో ఇంకా చెప్తున్నాడు. ఒక పుత్రుడు కోపించిన తండ్రిని ప్రసన్నం చేసుకునేందుకు అనురాగ భాషణంతో స్తుతిస్తాడు. అదేవిధంగా నేను మిమ్మల్ని ప్రసన్నం చేసుకునేందుకు మిమ్మల్ని అనురాగ భాషణంతో స్తుతిస్తున్నాను. అదేవిధంగా బ్రాహ్మణులు క్రుద్ధులై పరుష వచనాలు పలికిన వారిని నన్నుగా భావించి ప్రసన్న చిత్తంతో, చిరునవ్వుతో, ఆహ్లాదకరమైన ముఖంతో ఎవరైతే ఆదరిస్తారో నేను వారి వశుడనవుతాను. సనకాది మునులారా, ఈ నా భృత్యులైన జయ విజయులు నా అభిప్రాయం ఎరుగక మిమ్మల్ని అవమానించారు. మీరు వారికిచ్చిన శాప ఫలితంగా వారి అపరాధానికి తగిన అధమ గతిని అనుభవించి త్వరగా నన్ను చేరుకునేట్లు అనుగ్రహించండి. ఇదే నా ప్రార్థన అని. ఈ విధంగా మృదు మధురమైన భగవంతుని వాక్కులను విన్న ఆ సనకాది మునుల కోపం కాస్త చల్లారిపోయింది. శ్రీహరి తీయని పలుకులు ఎంత విన్న వారికి తనివి తీరట్లేదు, ఇంకా వినాలనే ఉత్కంఠతో ఉన్నారు. అయితే భగవంతుని మాటల్లోని ఆంతర్యం వారికి బోధపడలేదు. నా విదుస్తత్ చికీర్షితం అంటే వారు ద్వారపాలకులకు శాపాన్ని ఇవ్వడాన్ని సమర్థిస్తున్నాడా, తప్పుపడుతున్నాడా అన్న విషయం వారికి అర్థం అవ్వలేదు. వారు అన్నారట, నా వయం భగవన్ విద్మస్తవదేవ చికీర్షితం కృతో మీ అనుగ్రహశ్చేతి యదధ్యక్ష ప్రభాషసే. నువ్వు సర్వేశ్వరుడివి, అయినా నువ్వేమంటున్నావు, మీరు నన్ను అనుగ్రహించారు అని మాతో అంటున్నావు. దీని అభిప్రాయం ఏంటి? నువ్వేం చేయదలుచుకున్నావో మాకు బోధపడలేదు. బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణ కిలతే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవాన్ ఆత్మదైవతం. ప్రభు, నువ్వే బ్రాహ్మణులకి హితాన్ని చేకూర్చేవాడివి. లోకక్షేమం కోసం నువ్వే విప్రులను ఆరాధ్య దేవతలుగా భావిస్తావు. వాస్తవానికి బ్రహ్మాది దేవతలకు, బ్రాహ్మణులకు నీవే ఆత్మవు, పరమ పూజ్యుడవు. త్వత్త సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః. నీ నుంచి సనాతన ధర్మం ఏర్పడింది. ఈ ధర్మాన్ని రక్షించడానికి వివిధ సమయాల్లో అవతారాల్ని దాల్చేది నువ్వే. నిర్వికారుడివి కూడా, ధర్మానికి పరమ రహస్యానివి కూడా నువ్వే. తరంతి హ్యంజసామృత్యం నివృత్తా యదనుగ్రహాత్ యోగినస్స భవాన్ కింస్విద్ అనుగృహ్యేత యత్పరైః. నీ అనుగ్రహం వల్లే యోగులు ఈ మృత్యురూప సంసార సాగరాన్ని అవలీలుగా తరుస్తున్నారు. ఇక ఇతరులు నీపై అనుగ్రహం చూపడం ఏమిటి? యస్త్వాం వివిక్త చరితైరనువర్తమానాం నాత్యాద్రియత్ పరమ భాగవత ప్రసంగః సత్వం ద్విజానుపథ పుణ్యరజ పునీత శ్రీవత్సలక్ష్మ కిమగా భగభాజనస్త్వం. నువ్వు సకల సద్గుణాలకు పెన్నిధివి, అయినా బ్రాహ్మణ పాదధూళితో పవిత్రుడైనట్లు భావిస్తావు. వారి పదధూళి నీ వక్షస్థలంపై విలసిల్లే శ్రీవత్స చిహ్నం కంటే కూడా పవిత్రమైనదా అంటున్నారు. ఇదంతా బ్రాహ్మణుల ఎడ నీకు గల ఆదర భావాన్ని లోకులకు ఉపదేశించడం కోసమే ఇలా చేస్తున్నావు. నువ్వు సాక్షాత్తు ధర్మ స్వరూపిడివి. అయితే ఈ బ్రాహ్మణ వంశం నీకు నిజంగానే రక్షణీయం. సాక్షాత్తు ధర్మస్వరూపుడైన నీవు కూడా మధుర వచనాలతో, పూజాధికాలతో ఈ సద్వంశాన్ని రక్షించుకుంటే నువ్వు ప్రతిపాదించిన ఆ శుభప్రదమైన ధర్మ మార్గం నష్టమవుతుంది. ఎందుకంటే శ్రేష్ఠ పురుషుడు ఏ విధంగా ఆచరిస్తాడో అతడు స్థాపించిన ప్రమాణాలనే లోకం కూడా ఆచరిస్తుంది. అందుకే నువ్వు లోకానికి ఆదర్శం చూపడం కోసం బ్రాహ్మణ వంశాన్ని ఆదరిస్తుంటావు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, బ్రాహ్మణులు అంటే పుట్టుకతో బ్రాహ్మణ కులంలో జన్మించిన వారు కాదు, గుణాల ద్వారా బ్రాహ్మణులు అని. మన శాస్త్రాలు ఎప్పుడూ ఈ బ్రాహ్మణ పదాన్ని, విప్ర పదాన్ని ఉపయోగించిన గుణాల ద్వారా బ్రాహ్మణులైన వారిని పేర్కొంటాయి. ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి.
ఇక్కడ భగవంతుని స్తుతిస్తూ వారి హృదయాలు ద్రవించాయి. వారు ఇలా అంటున్నారు, నీకు ఉచితమైన రీతిలో ద్వారపాలకులకు శిక్ష విధించు, లేదా పురస్కారపూర్వకంగా వారి వృత్తిలోనే వారికి వేతనం పెంచు. నిరపరాధులైన నీ అనుచరులని మేము తొందరపడి శపించాము కనుక నువ్వు మాకు శిక్ష విధించు, మేము సంతోషంగా అంగీకరిస్తాము అని. అప్పుడు శ్రీహరి అన్నాడు, మునులారా, వాస్తవానికి మీరు ఇచ్చిన శాపం నా ప్రేరణ వల్లే జరిగింది. వీరు శీఘ్రంగా దైత్యులుగా జన్మిస్తారు. జయ విజయులతో అన్నాడు, మీరు అనతి కాలంలోనే నన్ను చేర్తారు. మీకు ఏ విధమైన భయం అవసరం లేదు, మీకు శుభమే కలుగుతుంది. నేను సర్వసమర్థుడనైనా కూడా బ్రాహ్మణ శాపవచనాల్ని తొలగించటానికి ఇష్టపడను. ఒకసారి నేను యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి నా మందిరంలో ప్రవేశించబోతుంటే మీరు ఆమెను ద్వారం వద్ద నిలిపారు. అప్పుడు ఆమె కోపం వహించి మిమ్మల్ని శపించింది. ఇప్పుడు మీరు దైత్యులుగా జన్మించి నా పట్ల వైరభావంతోనైనా కూడా ఏకాగ్రచిత్తులై ఉంటారు, అంటే నన్నే తలుస్తారు వైరభావంతోనైనా. ఫలితంగా ఏమవుతుంది? బ్రాహ్మణులను తిరస్కరించిన దోషం తొలగిపోతుంది, మరలా కొంతకాలంలోనే నన్ను చేరుకుంటారు అని చెప్పాడు. జయ విజయులు వైకుంఠాన్ని వీడవలసి వచ్చినందుకు చాలా చింతాగ్రస్తులయ్యారు. వారి ముఖాలు వెలవెలబోయాయి, వారి గర్వమంతా అణగారిపోయింది. ఆ జయ విజయులు వైకుంఠం నుండి పతనమవడం చూసి వైకుంఠవాసులు హాహాకారాలు చేశారట. ఈ జయ విజయులిద్దరు కశ్యపుని ఉగ్ర తేజో రూపంలో దితి గర్భంలో ప్రవేశించారు. వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. తరువాతి జన్మల్లో వారే రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా జన్మించారు. ఈ జయ విజయుల కథ మనకు ముఖ్యంగా ఏం బోధిస్తుంది? అహంకారం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది అని. ఇంతకీ అహంకారం అంటే ఏమిటి? నేను, నాది అనుకోవడమే అహంకారం. అహంకారం మన అంతఃకరణంలో ఒక భాగం. ఇది 3 పనులు చేస్తుంటుంది. మొదటిది కర్తృత్వ భావం, ఈ పని నేనే చేస్తున్నాను అనుకోవడం. రెండవది మమకారం, ఇది నాది, వీరు నావారు, ఇవి నా వస్తువులు అనుకొని వస్తువులతోనూ వ్యక్తులతోనూ బంధంలో పడడం. మూడవది నేను వేరు, ఇతరులు వేరు అని భావించడం. దీనివల్లే ద్వేషం, అసూయ మొదలైనవి కలుగుతుంటాయి. ఈ అహంకారం వల్ల మనకి ఏమేం నష్టాలు కలుగుతుంటాయి అని ఒకసారి చూస్తే, మొట్టమొదటిగా మన లోపాలు మనకి కనిపించవు. పరీక్షిత్ మహారాజు, నేను రాజుని, శమికముని నన్ను గౌరవించలేదన్న ఆలోచన ఆయనలో అహంకారాన్ని మేల్కొల్పింది. ఆయన తను చేసింది తప్పు అని భావించలేదు. అహంకారం ఉన్నప్పుడు మనలోని లోపాలు మనకి కనిపించవు, ఎదుటివారి లోపాలు మాత్రమే భూతద్దంలో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ అహంకారం మన సంబంధాలని విచ్ఛిన్నం చేస్తుంది. దక్ష ప్రజాపతి చరిత్ర దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అహంకారం మనిషిని ఒంటరిని చేస్తుంది. దక్షుడు తన అహంకారం వల్ల సొంత కుమార్తె భావాలను కూడా అర్థం చేసుకోలేకపోయాడు, శివుడిని ద్వేషించాడు. అహంకారం ఎప్పుడు తన మాటే నెగ్గాలని చూస్తాడు. దీనివల్ల ఏమవుతుంది? ప్రేమ, అనురాగం మాయమై కలహాలు మొదలవుతాయి. చివరికి ఆత్మీయులైన వారిని కూడా కోల్పోతుంటారు. ఇక అహంకారం చేసే మరో నష్టం ఏమిటి అంటే, నేనే కర్తని అని భ్రమింపచేస్తుంది. అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటాడు. ఉదాహరణకి హిరణ్యకశిపుడిని మనం తీసుకోవచ్చు. హిరణ్యకశిపుడికి తపస్సు వల్ల ఎన్నో శక్తులు వచ్చాయి, అవన్నీ తన సొంత శక్తి అని భావించాడు. దైవ సంకల్పం లేకుండా ఒక గడ్డిపోచ కూడా కదలదు అనే సత్యాన్ని అహంకారం మరుగున పరుస్తుంది. విజయం వచ్చినప్పుడు నా ప్రయత్నం వల్లే అని విర్రవీగడం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవడం జరుగుతుంటాయి. అదే అహంకారం నాశనమైనప్పుడు విజయాన్ని మనం దైవ ప్రసాదంగా భావిస్తాం, అపజయాన్ని ఒక పాఠంగా భావిస్తాం. అలాగే అహంకారం మనకి చేసే మరొక చెడు ఏంటంటే, జ్ఞానాన్ని గ్రహించే శక్తిని నశింపచేస్తుంది. దుర్యోధనుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. కృష్ణుడు స్వయంగా రాయబారం చేయడానికి వచ్చాడు. అయినా కూడా దుర్యోధనుడు పాండవుల న్యాయమైన వాటాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ అహంకారం కారణంగా ఏమైంది? అతనిలో మంచిని వినే శక్తి పోయింది. పెద్దల మాటలు, గురువుల బోధనలు అహంకారికి నచ్చవు. తర్వాత ఈ అహంకారం ఆధ్యాత్మిక ప్రయాణంలో పెద్ద విఘ్నంగా మారుతుంది.
ఈ జయ విజయులే దీనికి ఉదాహరణ. వారికి కలిగిన గర్వం కారణంగా వారు భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను పెద్ద భక్తుణ్ణి, నాకంతా తెలుసు అనే అహంకారం ఒక్కోసారి పొడసూపుతుంటుంది. ఇది సాధారణ అహంకారం కంటే ప్రమాదకరంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, సాధన దెబ్బతింటుంది. అహంకారం ఉన్న చోట భగవంతుడు అంతర్ధానం అవుతాడు. ఈ అహంకారం మనం పోషించే కొద్దీ ఉబ్బుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు బుడగ పేలినట్లు అది పేలి నాశనాన్ని సృష్టిస్తుంటుంది. ఈ అహంకారం పోతే కానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకి పోలేము. అయితే ఈ అహంకారం పోయే ఉపాయాలు ఏమిటి అని గనుక మనం చర్చిస్తే, మొట్టమొదటిగా ఆత్మ విచారణ చేసుకోవాలి. నేనెవరిని, నేను అనుకుంటున్నాను, నేనెవరిని? ఈ అహంకారం మనల్ని నేను ఈ శరీరాన్ని, నా హోదా ఇది, ఈ విధంగా నమ్మిస్తుంటుంది. కానీ నిజానికి మనం మారుతున్న శరీరం కాదు, ఆత్మస్వరూపులం అని విచారణ చేయాలి. అప్పుడు అహంకారం పట్టు తగ్గుతుంది. తర్వాత శరణాగతి పొందాలి. భాగవతం బోధించే ప్రధాన మార్గం ఇది. గజేంద్రుడు, పరీక్షిత్తు ఈ మార్గంలోనే మోక్షాన్ని పొందారు. నేనే కర్తని అన్న భావన వదిలి అంతా పరమాత్మ సంకల్పం, నేను నిమిత్త మాతృరాలిని అని భావించడం. అలా చేసినప్పుడు విజయం వచ్చినప్పుడు అది దైవకృప ద్వారా అని గ్రహిస్తాము. అపజయం వచ్చినప్పుడు దాన్ని పాఠంగా స్వీకరిస్తాము. తర్వాత నిష్కామ కర్మ కూడా అహంకారానికి విరుగుడుగా పనిచేస్తుంది. మనం ఫలితం ఆశించకుండా ఇతరుల మేలు కోసం పనిచేసినప్పుడు నేను అనే స్వార్థం కరిగిపోతుంది. అహంకారాన్ని తగ్గించుకునే మరొక చక్కటి ఉపాయం సాధు సాంగత్యం. మనం ఎవరితో ఉంటున్నామో వారి ప్రభావం మనపై ఉంటుంది. అహంకారం నిండిన వ్యక్తులతో ఉంటే మనకు కూడా అది అంటుకుంటుంది. అదే వినయమున్న జ్ఞానులతో ఉంటే వారి ప్రవర్తన చూసి మనకి మన ప్రవర్తన పట్ల సిగ్గు కలుగుతుంది. కనుక ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం, జ్ఞానుల జీవిత చరిత్రలు చదవడం ద్వారా అహంకారం తగ్గుతుంది. అన్నిటికంట గొప్ప ఉపాయం భగవన్నామ స్మరణ. నిరంతరం భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. అద్దం మీద ఉన్న మురికిని తుడిచేస్తే మన ముఖం కనిపించినట్లు నామస్మరణ వల్ల చిత్తం మీదున్న అహంకారం అనే మురికి తొలగిపోయి భగవంతుడి రూపం ప్రతిబింబిస్తుంది. కనుక ఈ ఉపాయాలను పాటించి మనం అహంకారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేద్దాం.